నీకు ఉండాల్సిన ఫస్ట్ ఏంటంటే నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో ఉండాలా. నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో ఉండాలా. అట్లాగే డీలింగ్ విత్ పీపుల్ తెలియాలా. డీలింగ్ విత్ పీపుల్ కూడా బేస్ ఎమోషనల్ కంట్రోల్, ఎమోషనల్ బ్యాలెన్సే, ఎమోషనల్ కోషియంట్ పట్టుకోవడమే. ఎవరినైనా ఏ మనిషినైనా డీల్ చేయొచ్చు వాడి ఎమోషనల్ నీకు అర్థమైతే. వాడి ఎమోషనల్ నీకు అర్థమైతే నువ్వు ఏ మనిషినైనా డీల్ చేయొచ్చు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ లేకుండా, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ తెలియకుండా, ఎమోషనల్ బ్యాలెన్స్ తెలియకుండా నువ్వు మనుషుల్ని డీల్ చేయటంలో ఎక్సలెంట్ అయినటువంటి ఫైర్ చేయటం సాధ్యపడదు. ఇది సైకాలజీ చెప్తున్నటువంటి అంశం. అసలు ఎమోషన్ అంటే ఏంటి, ఇక్కడ ప్రారంభం నుంచి వద్దాం. ఎమోషన్ అంటే ఏంటి? భావోద్వేగం అంటున్నాడు. భావోద్వేగం అంటున్నాడు, అంతేనా నువ్వు చెప్పేది? ఎమోషన్ అంటే తెలుగులో భావోద్వేగమే. ఐ డోంట్ వాంట్ తెలుగు మీనింగ్. వాట్ ఈజ్ ఎమోషన్? తెలుగు మీనింగ్ కాదు నేను అడుగుతుంది. ఎమోషన్ అంటే ఏంటి? చాలా పదాలు సైకాలజీలో రిలేటెడ్గా నడుస్తుంటాయి. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం తేల్చినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చంచలత్వం, అహంకారం. మనస్సు, బుద్ధి, చంచలత్వం, అహంకారం, ప్రవర్తన, దృక్పథం, ఇవన్నీ ఒకటే. అది నీ ఆలోచనే అని చెప్పినాడు 2500 సంవత్సరాల క్రితం. దాని తర్వాత ముక్కలు 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 అనుకుంటా వచ్చి ఆ వాటిల్లో ఒక పార్ట్ అయినటువంటి ఒక పార్ట్ని భావోద్వేగం అని అన్నారు. ఇది కూడా మైండ్ సెట్టే. భావోద్వేగం, భావోద్వేగాలు 2 రకాలు, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్, పాజిటివ్, డేంజరస్ నెగిటివే. డేంజరస్ నెగిటివ్ ఎమోషనల్సే. నెగిటివ్ ఎమోషనల్స్ చాలా డేంజరస్. నెగిటివ్ ఎమోషనల్స్, నెగిటివ్ ఎమోషనల్స్ కీలకం ఏంటంటే నెంబర్ 1 పవర్ఫుల్ ఏంటంటే కోపమే. ఇది ఉంటే ఇంక శత్రువు ఉన్నట్టే మన దగ్గర. కోపమే మోస్ట్ డేంజరస్. కోపం రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? నేను సైకాలజీతో పాటు సమాజానికి సంబంధించినటువంటి ఒక లింక్తో ఉంటుంది కాబట్టి నేను ఒక ప్రయత్నం దీన్ని ఇంకొక డిఫరెంట్గా ఇవాళ పిల్లలు గెలవడానికి, మనుషులు గెలవడానికి, నిరుద్యోగులు గెలవడానికి నేను వాడుతున్నటువంటి పవర్ఫుల్ టాపిక్ ఏంటంటే, నాకు ఇష్టమైన టాపిక్ ఏంటంటే ఎమోషనల్ కోషియంట్. భార్యాభర్తలు ఫ్యామిలీ డిస్ప్యూట్ గందరగోళంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, చాలా అవసరమైనటువంటి. ఇది పట్టుకోలేని మనుషులు చాలా మంది. మీ అందరికి తెలుసు ఫటాఫట్ జయలక్ష్మి అని ఒక సినిమా యాక్టర్ ఉంది. చిన్న అంశమే, ఇంట్లో చిన్న భార్యాభర్తల డిస్ప్యూట్, ఇన్ని టాబ్లెట్స్ టపటపట నోట్లో వేసుకొని నీళ్లు తాగి అట్ట పడుకుంది, చచ్చిపోయింది. సిల్క్ స్మిత ఆ ఎమోషనల్ వచ్చిన కోపం టక్కని కంట్రోల్ చేసుకోలేక ఫ్యాన్ గురేసుకుని చచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో పెద్ద టాప్ లీడర్ అంటారు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అంటే టాప్ లీడర్ అని చెప్పి చెప్తున్నారు. 1, 2, 3లో ఉంటాడని చెప్తున్నారు. పెద్ద మనవరాలు 25 లక్షల రూపాయలు సమస్య పరిష్కారం చేయలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎల్వి ప్రసాద్ మనవడికి ఇచ్చినారు అమ్మాయిని. పెద్ద కొడుకు పెద్ద కూతురు. రామారావుకు ఉన్న పెద్ద మనవరాలు. రామారావు ఇంట్లో ఇన్బ్యాలెన్సే. ఈ ఎమోషనల్స్ లేని మనిషి ఉండడు. ఎమోషనల్స్ లేని ఇల్లు లేదు. ఎమోషనల్స్ లేని సంస్థ లేదు. నువ్వు పనిచేసే ఏ సంస్థలోనైనా ఇవన్నీ ఉంటాయి. మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి ఇవి. సమాజంలో అయితే, పర్టికులర్గా తెలుగు ప్రాంతాల్లో అయితే డే టు డే పెరుగుతున్నాయి. చాలా డేంజరస్గా వెళ్తున్నాయి. దీనిలోకి అన్నీ వచ్చి పడిపోతున్నాయి. అన్ని రంగాల్లో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆర్గనైజేషన్ నడుపుతున్నాం మనం. రైటా రాంగా? రైటా రాంగా? డిఫరెంట్గా ఉండాలా లేదా? డిఫరెంట్గా ఉండాలా లేదా అంటున్నా. ఉండాలా లేదా? దేనికైనా డిఫరెంట్గా ఉండాలి.
పనిచేసేటువంటి మిత్రుల దగ్గర ఉండాలి. మనం పని చేయడానికి వెళ్ళినటువంటి మనుషులు, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పని చేయడానికి వెళ్ళేటువంటి మనుషులు సమాజానికి ఇప్పటికి కూడా 77 సంవత్సరాలు అవుతున్న ఈ దేశంలో సమాజం నుంచి దూరంగా ఇబ్బందుల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక రకంగా వెలివేసినటువంటి ఒక బ్యాచే మనం పనిచేసేది. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? వాళ్ళకి చాలా ఎమోషనల్స్ ఉంటాయి. ఇట్లానే పనిచేస్తున్నటువంటి చాలా మంది మిత్రులు నాకు పరిచయం ఈ రాష్ట్రంలో. ఈ మధ్య ఒకసారి వచ్చినాడు ఒక ఆయన, సీరియస్గా వచ్చినాడు. నేను అడిగిన, ఏంది నువ్వు పనిచేసే మనోళ్ళు ఎట్లా ఉన్నారు ఏందని అంటే, అతను మాట్లాడిన భాష ఏంటంటే, ఇప్పుడు మారారు సార్. ఇప్పుడు మారాల్సింది ఆయన లేదా వాళ్ళ? ఇప్పుడు మారాల్సింది ఎవరు? నేనా? అన్న నేనా అనిపించుకున్న జనమా? మారాలా లేదా? మారాలా లేదా? ఒకటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏ సమస్యనైనా డీల్ చేయొచ్చు, ఏ ఎమోషనల్ అయినా కంట్రోల్ చేయొచ్చు, ఏ సమస్యనైనా డీల్ చేయొచ్చు నువ్వు మారితే. నువ్వు మారకుండా ఏ సమస్యను పరిష్కారం చేయలేవు. ప్రతి క్షణం అనేక మార్పులు, ప్రతి క్షణం అప్డేట్గా అవుతూనే ఉండాల్సిందే అని నేనైతే అనుకుంటున్నా. మారాల్సింది మనమే. మారాలా లేదా? మారాలా లేదా? మారాలా లేదా? మారాలా లేదా? ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఒక్కటి ప్రశ్న చేసుకోండి. ఇంకా కొంతమంది నోరు తెరవట్లా, ఎందుకంటే లోపల మైండ్ ఒప్పుకోవట్లే. ఆడ నువ్వు మారవు సావు, మెలకొండ కూర్చో, నువ్వు మారవు కదా ఎట్టాగు, మెలకొండ కూర్చో అంటుంది. ఈ మైండ్ చాలా పవర్ఫుల్. ఎమోషనల్ ఇంటెలిజెన్సీకి మైండ్ చాలా లింకే, మైండ్కి సంబంధించినటువంటి సబ్జెక్టే ఇది. నేను మారాలి, నేను మారతాను, నేను మారగలను అనుకున్న మనిషి కంటిన్యూషన్గా మారుతున్నటువంటి మనిషి.